కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో నిర్ణయంలోనే ఉంది అంతా అన్న ఒక ఆలోచనాత్మకమైన విషయం గురించి మాట్లాడుకుందామండి. నేను ముందుగా స్క్రిప్ట్ తయారు చేసుకొని నా స్వరంతో వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి నిర్ణయంలోనే ఉంది అంతా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి ప్రవేశిద్దాం. మనిషి తన జీవితాన్ని సజావుగా, సుఖంగా, సంతోషంగా, అభావం అనేది లేకుండా, అంటే నాకు ఇది లేదు అన్న లోటు తక్కువతనం కనిపించకుండా వ్యక్తిత్వ విలువలను కాపాడుకుంటూ మనుగడ కొనసాగించటం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని జీవితాలున్నాయి. ఎవరి జీవితం వారిదే. ఒక జీవితానికి మరొక జీవితానికి పొంతన లేదు. అందుకే జీవితాన్ని నిర్వచించటం కష్టం అంటారు తత్వవేత్తలు. జీవితం ఒక కళ, లైఫ్ ఈజ్ ఎన్ ఆర్ట్ అని కళాకారులు అంటే, లైఫ్ ఈజ్ ఏ గేమ్ అని క్రీడాకారులు అంటారు. వాళ్ళ దృష్టిలోనే కాదు, అందరి దృష్టిలో కూడా జీవితం ఒక కళ, ఒక ఆట. అంతేకాదు, జీవితం ఆనందమయం అని కొందరు అనుకుంటే జీవితం విషాదభరితం అని మరికొందరు అనుకుంటారు. రెండింటి మిశ్రమం అనే సమన్వయ ధోరణి చాలామందిలో ఉంటుంది. అది మన ఆలోచన విధానాన్ని బట్టి, జీవితాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఎలా భావిస్తున్నాం అన్నదాన్ని బట్టి ఉంటుంది. అంతేకాదు, మన జీవితావస్థలు, దశలు, పరిస్థితులు, కష్టసుఖాలు వీటిని బట్టి ఉండటం, ఆ స్థితి దాటిపోయాక మారిపోవటం కూడా జరుగుతుంటుంది. దాన్ని బట్టి కూడా లైఫ్ తన రూపాన్ని మార్చుకోవటం జరుగుతుంటుంది. అయితే చాలామంది అనుకునేది ఏమిటంటే, శ్రమించి పనిచేయటం, కష్టపడటం, ఓర్పును వహించటం, సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలగటం లేక అధిగమించటం, వీటిని బట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. మంచి ఫలితాలు లభించాలంటే, జీవితంలో ఉన్నత దశకు చేరుకోవాలంటే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, డబ్బులు బాగా సంపాదించాలి, డబ్బులుంటే కొండ మీది కోతినైనా కిందికి దింపవచ్చు అని అంటారు. ఇది అందరి మూకుమ్మడి అభిప్రాయం నిజానికి. కానీ అంతకన్నా మించింది, ముఖ్యమైనది మరొకటి ఉంది. అదేమిటి అంటే, సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకోగలగటం. ఇందులో ఏముంది అని అనుకోకండి, ఇందులోనే ఉంది అంతా. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఒక్క తెలివైన నిర్ణయం జీవిత దశను, దిశను మార్చేయటమే కాదు, ప్రమాదాల నుంచి మనిషిని రక్షించటం, అంతంత మాత్రపు మన ఆర్థిక, మానసిక, వ్యక్తిగత స్థాయి నుంచి అమాంతం మన గ్రాఫ్ పెరిగేలా చేయటం అనేది సంభవిస్తుంది. ఇది లోతుగా ఆలోచిస్తే కానీ అర్థం కాని విషయం. కొన్ని నిర్ణయాలు వినగానే లేక చూడగానే ఇవి తెలివి తక్కువ నిర్ణయాలు అని అనిపించేలా ఉంటాయి. కానీ ముందుకు పోను పోను ఊహించని అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఆ స్థాయిని ఊహించగలిగింది ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మాత్రమే గనక ఆ తర్వాత ఆశ్చర్యపోవటం అన్నది చుట్టూ ఉన్న వాళ్ళ పని అవుతుంది. అలా చెయ్యొద్దు, నష్టపోతావు, చిక్కుల్లో పడతావు అని భయపెట్టిన వాళ్ళు, అడగకుండానే ఉచిత సలహాలు ఇచ్చి వెనక్కి లాగాలని ప్రయత్నించిన వాళ్ళు, దీని వెనక ఇంత ఉందా అని ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోవలసి వస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే, భవిష్యత్తును సరిగా ఊహించి అంచనా వేయటం అన్నది అంత ఈజీ పని కాదు గనక. రిస్క్తో కూడుకున్న పని అది. ఒక్కోసారి అనుకున్నది అవ్వచ్చు, కాకపోవచ్చు. అపరిపక్వ జ్ఞానంతో అనుకున్నది తలకిందులు కావచ్చు. కనుక నేను చెప్పొచ్చేది ఏమిటంటే, డెసిషన్ మేకింగ్ అనేది చాలా కష్టతరమైన పని అని. ఉదాహరణకి, సిటీ అవుట్స్కట్స్లో ఒకప్పుడు 100 రూపాయలు గజం ఉన్న ప్లాటు 5-6 ఏళ్లలోనే 10,000, 10 ఏళ్లకు 1,00,000 రూపాయలు అవుతుందని ఎవరైనా ఊహించగలరా?
అడవిలాగానో, నరసంచారం లేని ఒక్క ఇల్లు కూడా కనిపించని ఎడారి లాంటి ఆ విశాలమైన మైదానం రాతి గుట్టల్లో, పొలాల్లో ఉన్నది తర్వాత హార్ట్ ఆఫ్ ది సిటీగా మారుతుందని ఎవరైనా అనుకోగలరా? అలాంటి అంచనా వేయలేని వాళ్ళు, అమ్మో ఆ నిర్మానుష్య ప్రదేశం ఎప్పుడు డెవలప్ కావాలి, అక్కడ జాగా కొని మనం ఏం చేస్తాం అని వెనక్కు తగ్గుతారు. కానీ ఫ్యూచర్ మార్కెటింగ్ని మనసులోనే వివిధ కోణాలలో అంచనా వేయగల ఒకరిద్దరు మాత్రం మరో ఆలోచన లేకుండా ఏమైతే అది అవుతుంది అన్న ధైర్యంతో ఒక నిర్ణయానికి వచ్చి ఓ 4-5 ప్లాట్లు కొని పడేస్తారు. మధ్యతరగతి మనుషులు అన్నట్టుండే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆ తర్వాత ఆ ల్యాండ్ లక్షలు పలకటంతో ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తేస్తారు. అంతకుముందు వాళ్ళను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉక్రోషాన్ని ఆపుకోలేక అదృష్టవంతులు అని అంటారు. కానీ దాన్ని అలా అనకూడదు. ఒకప్పటి తెలివైన నిర్ణయం అనాలి. ఆ నిర్ణయ ఫలితమే ఇప్పుడు అందరూ అనుకునే ఆ అదృష్టం. అదృష్టాలు కూడా అందరూ అనుకుంటున్నట్టు ఊరికే వచ్చి మన తలుపు తట్టవు. వాటికి ఇంకేమీ పని లేదు అన్నట్టు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న వాడి తలుపునే అదృష్ట దేవత తడుతుంది. చేతులతో పని చేయటానికి నాకు బద్ధకం, బుర్రతో ఆలోచించటానికి నాకు టైం లేదు, చల్తీకా నామ్ గాడి, నడుస్తున్న జీవితాన్ని అలా నడవనివ్వండి అని అనుకునే సోమరికి, జీవితంలో ఒక యాంబిషన్ అంటూ లేనివాడికి ఎప్పుడు జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె. చేసే పనులను బట్టి ఫలితం, ఆలోచనా శక్తిని బట్టి నిర్ణయ శక్తి. ఒకప్పుడు గవర్నమెంట్ జాబులంటే జనంలో చాలా క్రేజ్ ఉండేది. జాబ్ సెక్యూరిటీ ప్రధానం, ఎన్ని వేలు సంపాదించాలన్నది ముఖ్యం కాదు అని అనుకునేవారు. తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాంటి ఈ ప్రైవేటు జాబులు చేయటానికి భయపడేవారు. గవర్నమెంట్ జాబుల్లో ముసల్తనానికి పెన్షన్ లభించటం అన్నది జీవితానికో భరోసా అని అనుకునేవాళ్ళు. అందులోనూ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన బ్యాంకు జాబులంటే ఇక ఆనందానికి పట్టపగ్గాలుండేవి కావు. బ్యాంక్ ఆఫీసర్ లేక మేనేజర్ అంటే అదో పెద్ద హోదా ఆ రోజుల్లో. బ్యాంక్ ఆఫీసర్కి పిల్లనివ్వటానికి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎగిరి గంతేసేవాళ్ళు. అలాంటి రోజుల్లోనే నాకు తెలిసిన ఓ పెద్ద మనిషి తను చదివిన డిగ్రీ చదువుకు బ్యాంక్ జాబ్ వస్తే అందులో చేరకుండా ఇంకా హైయర్ స్టడీస్ అయిన ఎంబీఏలో సీటు వస్తే అందులో చేరటానికి వెళ్ళాడు. పిచ్చివాడివా, బంగారం లాంటి జాబ్ వస్తే చేతులారా వదులుకుంటున్నావు? ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి జాబ్ దొరుకుతుందని నమ్మకం ఏంటి? కావాలంటే జాబ్ చేస్తూ ప్రైవేటుగా పరీక్ష కట్టు అని సలహా ఇచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు, బంధువర్గం, ఆఖరికి తల్లిదండ్రులు కూడా. తండ్రి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. డబ్బు వస్తుంటే వదులుకునేవాణ్ణి నిన్నే చూశా అంటూ. అయినా అంత ఒత్తిడి వచ్చినా ఆ యువకుని నిర్ణయం మారలేదు. జాబ్ ఎప్పుడైనా వస్తుంది, కానీ చదువుకోవలసిన వయసులో చదువుకోకపోతే ఆ తర్వాత వయసు పెరిగాక చదువుకోలేను అంటూ ఎంబీఏలో చేరాడు. గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆ తర్వాత ఓ మల్టీనేషనల్ కంపెనీ అతని తెలివితేటలకు అబ్బురపడి క్యాంపస్ సెలక్షన్లో అతనికి ఉద్యోగం ఇచ్చింది. వేలల్లో వచ్చే జీతాన్ని వదులుకున్నందుకు బదులుగా లక్షల్లో సంపాదించాడు. అలా కంపెనీలు మారుతూ నెలకు ₹1,00,00,000 లభించే స్థాయి జాబుకు ఎదిగాడు. అప్పుడు బ్యాంకు ఉద్యోగం వదులుకోవద్దు అని సలహా ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత బుగ్గలు నొక్కుకున్నారు. వీడు పిల్లాడు కాదు, పిడుగు అని ప్రశంసించారు. అది గొప్ప నిర్ణయానికి ఉండే శక్తి, అది ఇచ్చే బ్రహ్మాండమైన ఫలితం. దివాలా తీసి మర్జవుతున్న బ్యాంకులు, ఎదుగు బొదుగు లేని బ్యాంకు ఉద్యోగుల జీతాల పరిస్థితి, కళ్ళనీళ్ల తుడుపుగా అన్నట్టు ఉంటున్న వాళ్ల పెన్షన్లు ఎంతో అందరికీ తెలిసినవే కనుక నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈనాటి పరిస్థితిని గురించి. అందుకే ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే వరుల వివరాలు వెతికి పట్టుకొని ప్యాకేజీ ఎంత అని క్లాస్గా ప్రశ్నిస్తున్నారు.
బ్యాంకు ఉద్యోగులకు పిల్లనిస్తున్న నాథుడు లేడు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పోస్టల్ శాఖ ఇప్పుడు కొడిగట్టిన దీపంలా మినుకు అంటోంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ కూడా వాటి సేవలను పొందే నాథుడు లేక మూతపడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా ప్రైవేటు సంస్థలు ఓ గాలి దుమారంలా వచ్చి ప్రభుత్వ సంస్థలను పడేస్తాయని 20 ఏళ్ల క్రితం ఎవరైనా ఊహించారా? మేలైన ఫస్ట్ క్లాస్ సదుపాయాలు, సేవలు కూడా ఇందుకు ఒక కారణమని ప్రైవేటు సంస్థలను దుమ్మెత్తిపోసే ప్రభుత్వ సిబ్బంది తెలుసుకోవాలి. ఒక మనిషిలో కానీ సంస్థలో కానీ అలసత్వం అనేది ఎప్పుడు వచ్చి చేరుతుందో, చురుకుతనం అనేది ఎప్పుడు లోపిస్తుందో అప్పుడే వాటి పతనం ఆరంభమైనట్టు లెక్క. ప్రభుత్వ అధికారులు కొత్త విధానాలతో పరిపాలనలో సరికొత్త నిర్ణయాలు తీసుకొని ప్రవేశపెట్టలేకపోతే అభివృద్ధి అనేది అంతటితో ఆగిపోయినట్టే. కొన్ని సంస్థాగత నిర్ణయాలను ఎవరు పడితే వాళ్ళు తీసుకోవటానికి వీలుండదు. నిర్ణయాధికారం ఉన్న పెద్ద ఆఫీసర్లే తీసుకోవలసి వస్తుంది. అందరికీ ఆ అధికారం ఉండదు. ప్రభుత్వాలు తీసుకోవలసిన నిర్ణయాలు కూడా అంతే. పాలకులు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కూర్చొని చర్చల మీద చర్చలు చేసి ఒక నిర్ణయానికి వచ్చి బిల్ ప్రవేశపెడితేనే, ఆ బిల్ అందరి ఆమోదం పొందితేనే అది చట్టం అవుతుంది. అప్పుడు చట్టాన్ని కాదనే హక్కు ఎవరికీ ఉండదు. అందరూ ఫాలో కావాల్సిందే. రాజ్యాంగ చట్టాన్ని కాపాడటానికి వ్యవస్థలు, అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఉంటారు. అలాంటప్పుడు పాలకులే అసమర్థులైతే కొత్త నిర్ణయాలు తీసుకోవలసిన వాళ్లే ఆ అధికారాన్ని ఉపయోగించకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటే నష్టం ఎవరికి? సామాన్య ప్రజలకు, అఫ్కోర్స్ ఆ పాలకులకు కూడా. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కుర్చీ లాగేస్తారు కదా మరి ఓటర్లు. ఈ విషయం అలా ఉంచితే నిర్ణయం తీసుకునే విషయంలో మరో కోణం నుంచి మనం విషయాన్ని చూద్దాం. ఒక్కోసారి జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ వ్యక్తి సంబంధికులు క్విక్గా నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. వాళ్ళు తీసుకోబోయే నిర్ణయం అతని ప్రాణాలను నిలబెట్టే కీలకమైన నిర్ణయం కావచ్చు గనుక చాలా అలర్ట్గా ఉండి ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవలసి వస్తుంది. అలాంటి సందర్భాలలో ఒక్కోసారి ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది, మంచా చెడా అన్నది ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు రిస్క్తో కూడుకున్నవి కావచ్చు. అయినా భారం భగవంతుని మీద వేసి నిర్ణయం తీసుకోక తప్పదు. అకస్మాత్తుగా జబ్బు చేసిన పేషెంట్ని దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్లాలా, లేకుంటే కొంచెం లేట్ అయినా మంచి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలా అన్న సంకట పరిస్థితి పేషెంట్కు అయితే అతని కుటుంబీకులకు విపరీతమైన టెన్షన్తో కూడుకున్న మనస్థితి. ఎందుకంటే చెత్త హాస్పిటల్లో ట్రీట్మెంటు చెత్తగా ఉంటే రాంగ్ డయాగ్నైజేషన్తో లేనిపోని రోగాలు ఉన్నట్టు చెప్పి మనలో లేనిపోని భయాన్ని క్రియేట్ చేస్తారు డాక్టర్లు. మంచి హాస్పిటల్ అయితే కొంచెం లేట్ అయినా ఎమర్జెన్సీలో వైద్యం కరెక్ట్గా జరుగుతుంది. నిజమే. కానీ ఈలోగానే దారిలోనే పేషెంట్కి ప్రాణాపాయం ముంచుకొస్తే, అందులోనూ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు వాళ్ళ 4 నిర్ణయాలు వినిపించి నిర్ణయాధికారం ఉన్న ఇంటి పెద్దను లేక పేషెంట్ సమీప బంధువులను కన్ఫ్యూజ్ చేసి బుర్ర పనిచేయనికుండా చేస్తారు. ఒక రకమైన డైలమాలో పడేస్తారు. ప్రమాద పరిస్థితిలో సరైన నిర్ణయం తీసుకోవటం అన్నది చాలా కష్టం. నిర్ణయం తీసుకునే వ్యక్తి ధైర్యం, సాహసం, సంయమనం, తెలివితేటలు ఉన్న వ్యక్తి అయి ఉండవలసి వస్తుంది. మెదడు మొద్దుబారి పనిచేయని స్థితిలో మెదడుతో ఆలోచించటం అన్నది మాటలకందని విచిత్ర అనుభవం. ఇలా జీవితంలో అడుగడుగున ప్రతి వ్యక్తికి నిర్ణయాలు తీసుకోవలసిన సమయంలో తీసుకోకపోవటం
ఆలస్యం చేయటం, తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోవటం జరుగుతూ ఉంటుంది. చదువులు, కెరీర్, ప్రేమలు, పెళ్ళిళ్ళు, అత్యవసర పరిస్థితులు ఇలా ఏదో ఒకటి నిత్యం వచ్చి మన కళ్ళ ముందు నిల్చొని సరైన నిర్ణయం తీసుకోమని మనల్ని సవాల్ చేస్తూ ఉంటాయి. చాలామంది ఈ డెసిషన్ మేకింగ్ సమయంలో ఏం చేయాలి, అదా ఇదా, అటా ఇటా, అంగీకారమా ఒప్పుకోకపోవటమా అని తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. 10 మంది సలహాలు అడుగుతూ ఉంటారు. ఎమర్జెన్సీలో అయితే కాళ్ళు చేతులు ఆడని పరిస్థితికి వస్తారు. అలా కాకుండా ఫలితాన్ని దేవుడికి విధికి కొంత వదిలేసి తనంతట తనే మంచి ఆలోచన చేసి నిర్ణయానికి రావటం మంచిది. 10 మందిని అడగటం వల్ల వాళ్ళ తప్పుడు అభిప్రాయాల ప్రభావం మన మనసు మీద పడి రాంగ్ డెసిషన్ తీసుకునే ప్రమాదం ఉంటుంది. కూల్గా ఉండటం, పూర్వాపరాలు, భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఫలితాలు అన్నింటినీ అంచనా వేసుకొని అవసరం అనుకుంటే అప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించటం చాలా చాలా అవసరం అని చెప్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. వచ్చే వారం మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈనాటి ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.